తెలంగాణ కేబినెట్ సమావేశంపై సవాళ్ల పర్వం కొనసాగుతోంది. కేబినెట్ లో పర్సనల్ పంచాయతీలు జరిగాయని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. మంత్రులు గ్రూపుగా విడిపోయి దూషించుకున్నారని హరీష్ రావు ఆరోపణలు గుప్పించారు. అయితే కేబినెట్ సమావేశంలో పర్సనల్ విషయాలు చర్చకు రాలేదన్న కాంగ్రెస్ కావాలనే తమను బదనాం చేస్తున్నారని హరీష్ రావుపై మంత్రి సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. చేసిన ఆరోపణలపై ప్రమాణానికి రావాలని హరీష్ రావుకు మంత్రి అడ్లూరి సవాల్ విసిరారు. ఇక హరీష్ రావుకు మద్దతుగా మాట్లాడారు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్. కాసేపట్లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వస్తామని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. మరోవైపు మంత్రి అడ్లూరి నివాసంలో దళిత ఎమ్మెల్యేల మంత్రాలు కొనసాగుతున్నాయి. అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వెళ్లాలని కాంగ్రెస్ దళిత ఎమ్మెల్యేలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర కేబినెట్లో అంతర్గతంగా జరిగిన మీటింగ్ అంశాల్లో కూడా పచ్చి అబద్ధాలు ఆడిండు. మరి బాధ్యత గల ఒక మంత్రిగా పనిచేసి 10 సంవత్సరాలు మేము రాజ్యమేలి రాజ్యాన్ని పరిపాలించి అప్పులపాలు చేసి మాకు ప్రభుత్వాన్ని అప్పచెప్తే మేము ప్రజలకు ఇచ్చిన మాట గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మంత్రులందరం కష్టపడి ప్రభుత్వాన్ని నడిపిస్తుంటే నోటికి ఎంతో స్థాంత ఉన్నది కానీ దేవుడు ఇచ్చిన నోరుతో మాట్లాడితే బాధ అనిపిస్తుందండి మాకు. ఎందుకంటే మేము కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డాము, ఆయన కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డాము. నువ్వు నిజాలు వాస్తవాలు మాట్లాడండి, మేము ఒప్పుకుంటాం. మీకు 6 గ్యారంటీ పథకాలు 4 ఇచ్చి ఇంకా 2 ఇవ్వలేదని చెప్పండి, దాన్ని మేము జవాబు చెప్తాం. ఈ సవాళ్ల పర్వంపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి ప్రతాప్ సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్. ఎస్ బలరాం, కేబినెట్ సమావేశానికి సంబంధించి ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు కాంగ్రెస్ ప్రతినిధులకు సంబంధించిన సవాలు ప్రతి సవాళ్ళ పర్వం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కేబినెట్ సమావేశంలో మంత్రులంతా కూడా గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు పర్సనల్ అంశాలకు సంబంధించిన విమర్శలు చేస్తున్నారని చెప్పేసి మాజీ మంత్రి హరీష్ రావు వారం రోజుల క్రితం కామెంట్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కానీ మంత్రి సీతక్క కూడా సవాలు చేశారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అయితే ఈ విషయానికి సంబంధించి పర్సనల్ విషయాలు ఎక్కడ కూడా మేము డిస్కషన్ చేయలేదు, ఒకవేళ పర్సనల్ విషయాలు డిస్కషన్ చేశారని ఆయన నమ్మినట్లయితే ఏ ప్రమాణం చేయడానికైనా ఏ దేవుడి గుడి దగ్గరికైనా రావడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా అడ్లూరి లక్ష్మణ్ సవాల్ చేయడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి సిద్దిపేటలోని వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద ప్రమాణం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ కూడా అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. 3 రోజుల క్రితం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా సిద్దిపేట వెళ్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ వద్ద కూడా వెళ్ళిన పరిస్థితి. అయితే ఈ అంశానికి సంబంధించి హరీష్ రావు కాకుండా హరీష్ రావుకు సంబంధించి హరీష్ రావును వెంట వేసుకోవచ్చు. ఆ పార్టీకి సంబంధించిన నేతలు మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్ కానీ బానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ కూడా నిన్న సవాల్ చేయడం జరిగింది. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్దకు మేము ప్రమాణం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇద్దరు నేతలు నిన్న సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్తో పాటు అడ్లూరి లక్ష్మణ్కు మద్దతుగా ఎమ్మెల్యేలంతా కూడా వరుసగా ఇటుకి రావడుతున్న పరిస్థితి అవుతుంది. దళిత ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు మిగతా ఎమ్మెల్యేలు కూడా వచ్చిన పరిస్థితి. బల్మూరు వెంకట్ కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఇదంతా కూడా ప్రతి సవాళ్ళ నేపథ్యంలో ఇప్పుడు 125 అడుగుల విగ్రహం వద్దకు వారంతా కూడా వస్తామని చెప్తున్న నేపథ్యంలో అడ్లూరి లక్ష్మణ్ కూడా కాసేపటి క్రితం టీవీతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి మొదటగా హరీష్ రావు మాట్లాడారు కాబట్టి, హరీష్ రావు కనుక ప్రజలతో ఎన్నుకోబడిన నేత కాబట్టి, హరీష్ రావు ముందుగా మాట్లాడారు కాబట్టి హరీష్ రావు వచ్చినట్లయితే మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం, నిరూపించేందుకు మేము అంబేద్కర్ విగ్రహం కాదు ఎక్కడికైనా రావడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం, ప్రజల చేత ఓడిపోయిన నేతలు వస్తే మేము సమాధానం చెప్పేది ఎందున్నట్టు కూడా అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి హరీష్ రావు కనుక వచ్చినట్లయితే కనుక మేమంతా కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. అయితే ఒకవేళ హరీష్ రావు కనుక స్పందించకుండా మీ కొప్పుల ఈశ్వరు, బానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ కూడా వచ్చినట్లయితే కనుక ఏం చేయాలనే దానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలతో అంతా కూడా డిస్కషన్ చేస్తున్నారు. మరి కాసేపట్లో మీడియాతో మాట్లాడి ఈ అంశానికి సంబంధించి కార్యాచరణను కూడా ప్రకటించే అవకాశం ఉంటుంది. బలరాం. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.